నమస్కారం. RK9 న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నంద్యాల జిల్లా కోస్పాడు మండలం యాడూరు గ్రామ ప్రజల దశాబ్దాల కాలం నెరవేరింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు NMD ఫరూక్, BC జనార్దన్ రెడ్డి, నంద్యాల MP బైరెడ్డి శబరి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడంతో యాడూరు గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఇకపై స్థానికంగానే లభించనున్నాయి. వైద్యం కోసం పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామ స్థాయిలోనే ప్రాథమిక చికిత్సలు అందనున్నాయని మంత్రులు తెలిపారు. బహిరంగ సభలో మంత్రి NMD ఫరూక్ మాట్లాడుతూ గతంలో వైద్యం కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, ఇప్పుడు యాళ్లూరులోనే ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. ఈ కేంద్రంలో సరిపడా డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, అవసరమైన మందులు నిరంతరం అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. ప్రతి సామాన్యుడికి మెరుగైన ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఓకే సార్, ఓకే. సార్ మీరు కింద సార్ 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 ఓకేనా సార్. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే వాళ్ళు పెట్టేద్దాము. వచ్చేసి ప్రస్తుతం పెరగాలని స్వామి గారు 12% బజార్లో పెట్టి తీసుకొని ప్రైవేట్ వద్ద కూడా పెట్టి తీసుకున్నారు. అదేవిధంగా హాస్పిటల్ ఆధ్వర్యంలో తీసుకొచ్చారు. కృష్ణా హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్ అయినా హాస్పిటల్ మీద తీసుకుంటాను ఆడ రక్తాలు దింపి కింద అని చెప్తే వాడు కమ్మోడు అంటాడు. కులంతో సంబంధం ఉందా? అతను అక్కడ ఆ గ్రామంలో వాళ్ళు వైకాపోడే. నేను నెల్లూరు ఇచ్చాను, నాకు తెలుసు కదా. కిమ్స్ హాస్పిటల్ అయినా వాళ్ళకి సంబంధించిన ఆయన కులం మీద మనకు అవసరం లేదు. అక్కడ వర్గము నేను 4 గ్రామాల పైన మా జనార్దన్ రెడ్డి కూడా జరిగినాయి. ఆ రోజు ఆ గ్రామంలో వీళ్ళని చేర్చుకుంటారంటే వాళ్ళతో మనోడు ఒప్పుకోలేదు. అది అట్లా ఓడిపోయింది. వీళ్ళకి సంబంధం లేదు. ఆయన పార్టీ వాడే. ఆయన కులానికి ఏం సంబంధమే? పరిచయానికి రోడ్డు కులానికి సంబంధం ఉంది, హాస్పిటల్ దానికి కులానికి సంబంధం ఉంది. ప్రజల కోసం అక్కడ ప్రజలు అడిగినారు. ఇప్పుడు ఒక మహానుభావుడు వచ్చి మేము చేస్తాం. కిమ్స్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్.
టీచర్ హాస్పిటల్ కానీ అప్పుడు హాస్పిటల్ వాళ్ళు చేస్తే వాళ్ళ కులాలు దాన్ని అప్రతిష్ట చేసేట కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా లేదు. చూస్తూ ఉన్నాను భర్తీలు చేశారు. ఏడన్నా పాలన క్షీరాభిషేకం చేస్తాను ఇల్లే కానీ రక్తాభిషేకం చేసి ఏడాది నేరా మీరే చెప్పాలా. ఆడపిల్లలు కూడా ఉన్నారు. మేకలు నోట్తో పోసి రక్తాన్ని ఉమ్మేస్తారు పైకి. ఎంత దానం అది, అది ఎంత క్రైమ్ కాదా, జీవహింస కాదా? బర్త్డే చేసుకుని వదిలేటోడే లేవు, చేస్తూ క్షీరాభిషేకం చేసుకోవాలి, లేకపోతే మంచిగా చేసుకోవాలి రక్తంతోనా. మళ్ళా నేను అధికారం వస్తే మీకు తోడిస్తానంటారు. అధికారం ప్రజలకు మంచి పని చేస్తారని చెప్పారు కానీ నేను మళ్ళీ అధికారంలో ఎవరుంటే వాళ్ళు పనిచేస్తారు. ముఖ్యమంత్రి చెప్తే ఆ రకంగా పనిచేస్తారు. గతంలో మేడం గారు గతంలో ఉన్నారు చేసిగా ఆ ప్రభుత్వం ఉన్నది. మన జిల్లా పరిషత్లో కలెక్టర్ అయినారు. ఆమె కలెక్టరేట్ అవుతుంది, ఎట్లయితే వాళ్ళు ఎట్లయితే ఏంటి ముఖ్యమంత్రి చేసినాడు. మాట్లాడుతున్నా డీసెంట్గా మాట్లాడు. మాట్లాడు ఒకసారి జనార్దన్ రెడ్డి మాట్లాడా, ఇంత డీసెంట్గా మాట్లాడినాడు. అది మంత్రికి అవకాశం ఉంది, మీరు ఏం చేస్తానన్నాడు 5 నిమిషాల్లో. మన దగ్గర కూడా అవకాశం ఉంటే అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు మనకు వచ్చిన ఫండ్స్తో మనం ఏం చేస్తాము చేస్తున్నాం. మనం ఇప్పుడు చాలా కాలికతో పోయి చాలామంది మహిళలు కూడా చాలా సేపు నుంచి వెయిట్ చేసేవారు. మన కలెక్టర్ గారు కూడా ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి. నేను కూడా వంతు బాలేదు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. అయినా కానీ బలవంతంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది అని చెప్తానండి. నేను శాంక్షన్ చేశాను గతంలో చెప్పి నీ ఊరికి ఆ సాయం చూపించి చెప్పాలి. డబ్బులు మీరు ఇస్తే ఆ గవర్నమెంట్ జీవో ఇచ్చిన తర్వాత మీకు డబ్బులు కలెక్టర్ దగ్గర ఉంటే అవన్నీ క్యాన్సిల్ చేసి నన్ను ఏమంటావు ఇస్తారు. ఇలా తిరిగినాడు దాకా. ఇవాళ మీకు ఎందుకంటే మీ గ్రామ ప్రజలు వారి సంక్షేమం చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి కులం కాదు మతం కాదు ఎవరికి అందరికీ చేయాలి మనం. కాబట్టి తప్పకుండా చేస్తానని కొంచెం ఫైనాన్స్ రావాలా. ఈ బడ్జెట్లో కూడా వస్తుందని చూస్తాము. కుదురు బడ్జెట్ అని అనుకుంటున్నాం. జనార్దన్ రెడ్డి గారు కూడా 70 లక్షలు ఇచ్చాము, బిల్లు పెట్టాము. అది సీఎం ఇప్పుడు కాదపడింది. మన మంత్రి ఫైనాన్స్ మినిస్టరే ఆయన ఉంటే వచ్చింటే బాగుండేది, రాలేదు. మళ్ళీ ఒకసారి పిలిపించి మన పరిస్థితి చెప్తాం. ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి మీరు ఫైనాన్స్ తొందరగా రావాలి, డబ్బు వస్తేనే ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఈరోజు రైతు సోదరులు కూడా మీరు జాగ్రత్తగా మీరు మరి బట్టలు వేసినారు, మరి ఎక్కువ వేసేసారు. మనం కావాలి వీలు కాదు అని చెప్పినాం, ఆయన వేసినారు. సరే చూద్దాం, భగవంతుడు ఉన్నాడు, నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఎట్లా సర్దుబాటు చేసి మరి కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం కలెక్టర్ గారికి కూడా వచ్చినారు. ఈ స్థలం ఇచ్చినటువంటి దాతలకు, ఎందుకంటే ఒక దాత స్థలం ఇస్తేనే ఈరోజు నిర్మించబడింది ఇది. ఆ దాతలు కూడా ఈరోజు కోట్ల రూపాయలు అయితే దాతలు ఇచ్చారో వారికి అందరికీ కూడా ఈ గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పత్రికా విలేకరులకు, ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బందికి, యాలూరు గ్రామ ప్రజలకు, సోదరిమణులకు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ఇది ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ 30 పడకల ఆసుపత్రి జనవరి 2026 నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని ఈ నెల 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం WEA, WDS, PS ఖాతాలో జమ చేయనున్నట్లు DRDA వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ వైబీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో పెన్షన్ పంపిణీ బాధ్యత కలిగిన అధికారులు, సిబ్బంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ ద్వారా నగదు విత్డ్రా చేసుకుని వెంటనే యాప్లో తప్పనిసరిగా అప్డేట్ చేయాలని ఆయన సూచించారు. డిసెంబర్ 31వ తేదీ ఉదయం నుంచే పెన్షన్దారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ల పంపిణీ ప్రారంభించి అదే రోజున 100% పంపిణీ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏవైనా కారణాల వల్ల డిసెంబర్ 31న మిగిలిపోయిన పెన్షన్దారులకు జనవరి 2వ తేదీన తప్పనిసరిగా పెన్షన్లు పంపిణీ చేసి 100% పూర్తి చేయాలని స్పష్టం చేశారు. నంద్యాల జిల్లాలో మొత్తం 2,13,630 మంది పెన్షన్దారులకు దాదాపు 92.41 కోట్ల మేర పెన్షన్ మొత్తం పంపిణీ చేయనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. పెన్షన్ పంపిణీలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును కారు ఢీకొట్టినట్లు సమాచారం. గాయపడిన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రమోద్ కుమార్ పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కృష్ణానది పరిసర అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తోందన్న అనుమానంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు ఉమ్మడి గస్తీ నిర్వహించారు. ఆత్మకూరు, కొల్లాపూర్ అటవీ అధికారులు కలిసి బోటు ద్వారా నదీ పరివాహక ప్రాంతాల్లో పులి అడుగుజాట్ల కోసం విస్తృతంగా గాలించారు. పులి సంచారం నేపథ్యంలో నదీ తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి వేళలో అడవిలోకి వెళ్లొద్దని, అనుమానాస్పద కదలికలుంటే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. అయితే గత 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం సంగమేశ్వరం సమీపం నుంచి తెలంగాణకు 2 కిలోమీటర్ల మేర కృష్ణానదిలో ఓ పెద్ద పులి ఈదుకుంటూ అవతలి ఒడ్డైన కొల్లాపూర్ అటవీ ప్రాంతంలో ప్రవేశించిందని రైతులు తెలిపారు. పులి నది దాటుతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మా వార్తలో వెలుగొట్టు ఫోటోలు తీసుకొచ్చి కూర్చోబెట్టినారు ఒక రోజు అరెస్ట్. మరి జాగ్రత్తగా ఉండండి. మీకు శబ్దం కానీ అరుపులు వినిపిస్తే మన వాళ్ళ చెప్పండి. టెంట్ ఎక్కడికి పెడుతున్నా సార్? శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలతో పాటు పరివార ఆలయాల హుండీలను లెక్కించారు. చంద్రావతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి
4,89,38,741 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థాన అధికారులు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 27 రోజుల్లో స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసులు వెల్లడించారు. హుండీ లెక్కింపులో గోల్డ్ అప్రైజర్ లేని కారణంగా బంగారం వెండి లెక్కించలేదని ప్రకటనలో తెలిపారు. అయితే నగదుతో పాటు ఈ హుండీ లెక్కింపులో $570 47 సింగపూర్ డాలర్లు, 25 సౌదీ అరేబియా రియాల్స్, 80 ఆస్ట్రేలియా డాలర్లు, 15 ఇంగ్లాండ్ పౌండ్స్, 25 కెనడా డాలర్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు పార్లమెంట్ నిధులతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ పైరెడ్డి శబరితో కలిసి ప్రారంభించారు. 9 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ఆర్టీసీ ప్రయాణికులు, కార్మికులకు శుద్ధి చేసిన మంచినీరు ఉచితంగా అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లా బస్ కాంప్లెక్స్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి 5 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ బస్టాండ్ నుంచి ప్రతిరోజు సుమారు 22,000 మందికి పైగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఎంపీ డాక్టర్ పైరెడ్డి శబరి ఎప్పుడూ అభివృద్ధి ప్రతిపాదనలు సమర్పిస్తున్నారని ప్రశంసించారు. 1 నెల వ్యవధిలో బస్టాండ్ రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇందుకు ప్రజల సహకారం అవసరమని కోరారు. అనంతరం నంద్యాల ఎంపీ డాక్టర్ పైరెడ్డి శబరి మాట్లాడుతూ శుద్ధి చేసిన మంచినీటితో సుమారు 60% రోగాలు నివారించవచ్చని పేర్కొన్నారు. కలుషిత నీరే అనేక వ్యాధులకు కారణమని, అందువల్ల ప్రజలకు శుద్ధి చేసిన నీరు అందించడమే లక్ష్యంగా ఎంపీ నిధులను వినియోగిస్తున్నట్టు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో అవసరం ఉన్న ప్రతి గ్రామంలో ఎంపీ నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఉచితంగా శుద్ధి చేసిన నీరు అందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. కృష్ణానది పరిసర అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తోందన్న అనుమానంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు ఉమ్మడి గస్తీ నిర్వహించారు. ఆత్మకూరు, కొల్లాపూర్ అటవీ అధికారులు కలిసి బోటు ద్వారా నదీ పరివాహక ప్రాంతాల్లో పులి అడుగుజాట్ల కోసం విస్తృతంగా గాలించారు. పులి సంచారం నేపథ్యంలో నదీ తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి వేళలో అడవిలోకి వెళ్లొద్దని, అనుమానాస్పద కదలికలుంటే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. అయితే గత 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం సంగమేశ్వరం సమీపం నుంచి తెలంగాణకు 2 కిలోమీటర్ల మేర కృష్ణా నదిలో ఓ పెద్ద పులి ఈదుకుంటూ అవతలి ఒడ్డైన కొల్లాపూర్ అటవీ ప్రాంతంలో ప్రవేశించిందని రైతులు తెలిపారు. పులి నది దాటుతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఫోటో తీసాను. అది ఉందండి, బాగుంటుంది. మా వార్తలో వెలుగొండ రిపోర్టర్లు తీసుకొచ్చి కూర్చోబెట్టినారు ఒకరోజు ఇక్కడ అరెస్ట్ చేసి. మరి జాగ్రత్తగా ఉండండి. మీకు శబ్దం కానీ అరుపులు వినిపిస్తే మన వాళ్ళ చెప్పండి. టెంట్ జాగ్రత్త పెడుతున్నా సార్.